నమస్కారం. మొన్నటి వరకి కృషిపాల్ అనే వ్యక్తి ఒక క్రైస్తవ్యాన్ని విడిచి హిందుత్వంలోకి వచ్చినట్టుగా, కరుణాకర్ సుగుణ గారి వీడియోలు చూసి అక్కడ తన ఇంటర్వ్యూలో స్వధర్మంలోకి వచ్చినట్టుగా మనకు కనిపించాడు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, మొన్న అతనికి యేసుక్రీస్తు డైరెక్ట్ అతని దగ్గరికి వచ్చి, కనిపించి నన్ను చాలా బాధ పెడుతున్నావు. నేను నీ వల్ల హర్ట్ అయ్యాను అని చెప్పాడంట. సో, అతని మాటల్లోనే అసలు ఏమైంది అనేది మనం చూద్దాము. నేను దీని గురించి చివరిలో మీకు ఒక మంచి అసలు మీరు ఎక్స్‌పెక్ట్ చేయలేని ఒక కంక్లూజన్ ఇస్తానన్నమాట. అది త్వరలో జరగబోతుంది. దీని వెనకాల ఎవరున్నారు? దీని వెనకాల ఉన్నటువంటి కుట్ర కోణం ఏంటి? దీంట్లో పాస్టర్ల హస్తం ఏంటి? అనేది కూడా మీకు తెలుస్తుంది. ఒకసారి ఈ వీడియో క్లిప్ ఒకసారి వినండి మీరు. ఈ పోటీల లైవ్‌లోకి రావడానికి గల కారణం ఏంటంటే, చాలా పెద్ద కారణం. చాలా పెద్దది. ఇన్ని రోజులు ఇంతకాలం నేను మీ ముందు ఎలా ఎవరికి కనిపించానో, కనిపించావు? ఒక క్రైస్తవులకి కనిపించావా? లేదంటే హిందువులకు కూడా కనిపించావా? లేదంటే నీ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న నాస్తికులకు కూడా కనిపించావా? అందరికి కూడా కనిపించావు కదా! ఏమని కనిపించావు అసలు? యేసుక్రీస్తు గురించి మాటలంటావా? ఆగు ఉండు, ఆయన నీ దగ్గరకు వస్తాడు కదా! సరే, ఇప్పుడు నెక్స్ట్ క్లిప్ చూస్తాను. అతను ఏమంటున్నాడంటే, నేను చాలా పెద్ద తప్పు చేశాను. ఇంతకుముందు నేను ఎలా ఉన్నాను, ఒక తిరుగుబోతుని, తాగుబోతుని అనే రకంగా ఇప్పుడు ఏంటంటే నేను విగ్రహారాధికుల దగ్గరికి వెళ్ళి నేను వాళ్ళలాగా నేను చేస్తున్నాను అనే రకంగా చెప్పే రకంగా కూడా ఇతను చెప్తున్నాడు. నెక్స్ట్ ఒకసారి ఈ క్లిప్ చూడండి ఏమంటున్నాడు. క్రిస్టియానిటీ గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ, ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేస్తూ, అవమానపరుస్తూ, నిందిస్తూ చాలా పెద్ద తప్పు చేశాను. క్రిస్టియానిటీ గురించి నేను ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుతూ, అవమానపరుస్తూ, అంటే అది ఎలా ఉందంటే, ఇంట్లో ఉండి నేను ఇంట్లో వాళ్ళు చెప్పక తింటూ, తాగుతూ, చెడు దోస్తానా చేస్తూ, చెడు స్నేహం చేస్తూ అన్నట్టుగా ఉందన్నమాట నువ్వు చెప్పే మాట. అసలు నువ్వు ఎవరికి ఇవ్వాలనుకుంటున్నావు ఈ సందేశం తమ్ముడు? సరే, నెక్స్ట్ ఏమంటావు చూద్దాం ఒకసారి. చాలా పెద్ద పాపం చేశాను. సరిదిద్దుకోలేని ఘోరమైన పాపాన్ని చేశాను నేను. నాకు తెలుసు, నాకు ఇప్పుడిప్పుడే తెలుసు, నాకు ఇప్పుడిప్పుడు అర్థమవుతుంది. ఏం అర్థమవుతుంది తెలుసా? అతను కళ్ళు కిందికి పెట్టి అన్నాడు కదా, ఏం అర్థమవుతుంది అనేది. దీని వెనకాల ఎంత పెద్ద ప్లాన్ ఉందో తెలిస్తే మాత్రం మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. ఒక మాట అన్నాడు కదా, నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది అని చెప్పి. దీని వెనకాల ఎవరున్నారో నేను చివరిలో చెప్తాను, ఒకసారి చూడండి. ఇప్పుడు నెక్స్ట్ ఏమంటాడు ఒకసారి చూడండి. నన్ను మన్నించమని, నన్ను క్షమించమని మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను. ఇంతకు మించి నేనేమి చేయలేను. ఎవరిని అడుగుతున్నావు క్షమించమని? హిందువులు అడుగుతున్నావు కాదు కదా, క్రైస్తవులను అడుగుతున్నావు, క్రైస్తవ పాస్టర్లను అడుగుతున్నావు క్షమించమని. నీకు కనిపించింది ఎవరు? యేసు కదా, యేసు కడగవచ్చు కదా. మరి నేను ఈ ఒక్క వీడియోలో ఎక్కడైనా కానీ యేసు నాకు కనిపించిన వెంటనే నేను ఆయనకి క్షమించమని అడిగాను అని ఎక్కడైనా నువ్వు అన్నావా? అనలేదు కదా. ఎవరికి అడుగుతున్నావు? ఇక్కడ క్రైస్తవులను అడుగుతున్నావు. ఎందుకు అనేది నేను చెప్తాలే. ఉండు రుకో సబర్ కరో తోడాసా. చాలా పెద్ద తప్పు చేశాను. ఎందుకు ఇలా అయిపోయానో నాకు కూడా అర్థం కావట్లేదు. ఈ మార్పు కారణం ఏంటంటే, ఈ క్షమాపణ నీకు జీవితంలో క్లారిటీ లేదు. నువ్వు ముందు పాస్టర్గా నువ్వు సక్సెస్ అవ్వలేదు. తర్వాత హిందూ ధర్మం అని చెప్పేసి, హిందూ ధర్మం అని కాదు, నువ్వు ఎక్కడ కూడా హిందూ ధర్మం అని చెప్పుకోలేదు. ఇంతకుముందు నీకు కాల్ చేశాను. నీకు కాల్ చేసినప్పుడు ఏం చెప్పావు తమ్ముడు నువ్వు హైందవ ధర్మంలోకి రావడానికి కారణం ఏంటి అని అంటే, ఏమో బ్రదర్ అది నా ఇష్టం అని చెప్పేసి దురుసుగా కాల్ పెట్టేసావు. నేను అదే రోజు అనుకున్నాను, ఇలాంటి మెంటల్ స్టెబిలిటీ లేని వాళ్ళు ఎక్కడ ఉన్నా వ్యర్థమే. కానీ క్రైస్తవులకు కావాల్సింది మాత్రం ఇలాంటి వాళ్ళే. ఎందుకంటున్నానో ఒకసారి చూడండి. అసలు దానికి గల కారణం ఏంటంటే, మీరు ఈ విషయాన్ని ఎలా తీసుకుంటారో నాకు తెలియదు. నన్ను ఎంతగానో అవమానించాను ఆ యేసు ప్రభువుని, ఆ క్రిస్టియానిటీని. మీరు ఈ విషయాన్ని ఎలా తీసుకుంటారో నాకు తెలీదు అని అంటే ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక భార్య భర్త కలిసి ఉన్నారు కొన్ని రోజులు. దాని తర్వాత ఏంటంటే, భార్య అనేది వేరే వాడితోని కనిపించిన తర్వాత భర్త కనిపిస్తే భార్య దగ్గరికి వెళ్ళి, ఏంటి నువ్వు ఇలా వేరే వాడితో తిరుగుతున్నావు అని అంటే, మీరు నన్ను క్షమించండి, మీరు దీన్ని ఎలా తీసుకుంటారో నాకు తెలీదు అన్న రకంగా ఉందిరా బాబు నువ్వు చెప్పే మాట. ఆ బైబుల్ని చాలా తోలనాడాను, ఘోరంగా మాట్లాడాను. బట్ నిన్నటి దినాన ఆ యేసు ప్రభు నాకు క్రైస్తవ్యాన్ని నేను అవమానించాను, క్రీస్తును అవమానించాను, క్రైస్తవుల్ని అవమానించాను, క్రైస్తవ్యాన్ని తోలునాడాను. దేనికోసం అనుకుంటున్నారు? భవిష్యత్తులో ఈ మాటలు మనకు చాలా ఉపయోగపడతాయి. ఇంకా రేపటి రోజు చర్చిల్లో కూడా ఇవి ఏవీలుగా ప్రదర్శిస్తే మనం ఆశ్చర్యపడాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే క్రైస్తవ్యం అనేది అలాంటిది. నెక్స్ట్ ఏమంటాడో ఒకసారి చూద్దాము. దీని వెనకాల నిజంగానే పెద్ద ప్లాన్ ఉందండి. అదేంటో నేను చివరిలో రివీల్ చేస్తాను కదా, చూడండి ఒకసారి. నాతో మాట్లాడడం, నా వలన ఆయన చాలా బాధపడ్డాడు అన్నటువంటి విషయాన్ని ఆయన నాకు చెప్పడం. ఎప్పుడైతే ఆ దేవుడు
నాకు ప్రత్యక్షమయ్యాడు. నాతో మాట్లాడాడు. అప్పటినుంచి ఆ గిల్ట్ నన్ను యాక్చువల్‌గా ఏందంటే, మొన్న రాత్రి ఇతను పానీపూరి తినడానికెళ్ళాడనమాట. పానీపూరి తినడానికెళ్ళినప్పుడు సడెన్‌లీగా పానీపూరి తింటూ ఉన్నప్పుడు కొంచెం పక్కకి తిరిగాడు. తిరగగానప్పుడు యేసు ప్రభు డబిల్‌మని ప్రత్యక్షమైపోయాడు. ప్రత్యక్షమయ్యి కృషి పాలు నీ వల్లో నా లైఫ్‌లో ఖుషే లేకుండా పోయింది. ఎందుకంటే నువ్వు తిడుతున్నావు గదా! మామూలుగా తిట్టట్లేదు. ఎంత ఎంత తిడుతున్నావంటే గోపి సనాతన సేన కంటే గూడా, గారి కంటే గూడా, లేదంటే కరుణాకర్ సుగ్గున అన్నవారి కంటే గూడా, హిందూ జనశక్తి అన్న కంటే గూడా ఆహ్, ఈళ్ళందరికంటే కూడా నువ్వు నన్ను చాలా హర్ట్ చేశావు. హర్ట్ చేయడం వల్ల నేను బాధపడ్డాను. బుంగు ముద్దు పెట్టుకున్నాను అని చెప్పాడన్నమాట మనోడికి. అప్పుడు మనోడు ఏం చేస్తాడో చూద్దాం. చంపేస్తోంది. నేను మంచిగా ఉండలేకపోతున్నాను. ఎంతో ఘోర పాపాన్ని చేశాను. ఇష్టం వచ్చినట్టు మాట్లాడాను. గిల్టీ చాలా చంపేస్తుంది. ఎప్పుడైతే ప్రత్యక్షమయ్యాడో, ఎప్పుడైతే మాట్లాడాడో, మరి ప్రత్యక్షమై మాట్లాడినప్పుడు చాలామంది గొర్రెలు యేసు ప్రభు రెండో రాకడెప్పుడు, రెండో రాకడెప్పుడు అని అంటున్నారు కదా! కనీసం ఆ మాటైనా నువ్వు అడగలేకపోయావా? ఆ! మరీ కృషి పాలు మరీ కాకపోతే సిల్లీగా కనీసం ఆ మాటైనా అడగలేదు కదా! ప్రభువా రెండో రాకడ ఎప్పుడొత్తావు? మా గొర్రెల్ని ఎప్పుడందరిని ఎప్పుడు తీసుకెళ్తావు? మేకల్ని, గొర్రెల్ని ఎప్పుడు వేరు చేస్తావు అని అడగకూడదు? అడగలేదు మనోడు. తమ్ముడు నెక్స్ట్ నువ్వేమంటావో, నువ్వు నీ ప్లాన్ ఏంటో, నీ వెనకాల ఉన్న పాస్టరల్ ప్లాన్ ఏంటో నేను చెప్తా గదా! ఉండు. అవమానపరిచాను. నీచంగా మాట్లాడాను. ఖచ్చితంగా మీ అందరికి ఈ విషయం తెలియాలి. నేను చేసిన పాపం తెలియాలి. నేను అడిగిన ఈ విషయాన్ని అంగీకరిస్తారా? అంగీకరించారా? విషయం కూడా నాకు నేను నాలా ఉండలేకపోతున్నాను. గిల్టీ‌గా ఫీల్ అవుతున్నాను. ఎందుకు గిల్టీ‌గా ఫీల్ అవుతున్నావు? ఇది ఒక స్క్రిప్ట్ నీది. గిల్టీ‌గా ఫీల్ అవుతున్నావు. నేను నీలా ఉండలేకపోతున్నావా? సరే విందాం. ఇంకా. అనవసరమైనటువంటి విషయం. బట్ ఆ దేవుడు నాతో మాట్లాడాడు కాబట్టి ప్రపంచంలో ఉన్న క్రైస్తవులారా! ఇతను చేసిన పాపం ఏంటనేది మీ అందరికి సమస్త మానవాళికి తెలియాలి. ఈ తెలియాలని చెప్పడానికి వచ్చాడే యేసు. యేసొచ్చి ఏం చేసాడు? నువ్వు చేసిన పాపం అందరికి తెలియాలి. అంటే ఒక పాపుల దేవుడున్నాడు. ఆ పాపుల దేవుడికి పాపులంటేనే ఇష్టం. వాళ్ళు పాపం జేయడమే ఇష్టం. వాళ్ళ పాపంలో ఉండడమే ఇష్టం గాబట్టి, నువ్వు చేసిన పాపం అనేది సమస్త క్రైస్తవులందరికి తెలియాలి. అందుకే నీకు గర్విచ్చాడు. అంతేనా తమ్ముడు? ఖచ్చితంగా మీ అందరికి ఈ విషయం తెలియాలి. నేను చేసిన పాపం తెలియాలి. నేను అడిగిన ఇది ఎలా ఉందంటే, ఒక భార్య ఆహ్, వేరే వాడితోటి ఏమంటారు దొరికిపోయినప్పుడు సొంత భర్త దగ్గరకొచ్చి, "ఈ విషయం మీరు అంగీకరించారో నాకు తెలీదండి. కానీ నేను మాత్రం అలా చేశాను" అన్న రకం ఉందిరా బాబు నువ్వు జెప్పింది. ఈ కామెడీకి నేను నవ్వాలా? ఏడవాలా? అర్థం కావట్లేదు. కానీ రేపటి రోజు నువ్వు కామెడీవి కాదు, జోకర్‌వి కాదు, బ్రోకర్‌వి ఎంత అవుతావో నాకు తెలుసు. నెక్స్ట్ ఏమంటాడో చూడండి ఇతను. క్షమాపణ మీ అందరికి తెలియాలి అన్న ఉద్దేశంతోటే ఈరోజు ఈ క్షణం ఇలా లైవ్‌లోకొచ్చాను. ఇంతకు మించి నేనేం ఎంతసేపు నేను పాపం చేశాను. నా దేవుడు మాట్లాడాడు. నాకు దేవుడు మాట్లాడి నువ్వు పాపం చేసావని చెప్పాడు. ఈ విషయం మీ అందరికి తెలియజేయమన్నాడు. ఎందుకు తెలియజేయమన్నాడు? కేవలం క్రైస్తవులకు మాత్రం ఎందుకు తెలియజేయమంటున్నాడు? ఎందుకో తెలుసా? వస్తుంది. అదే వస్తుంది. నెక్స్ట్ ఏమంటాడో వినండి. అయిపోయింది. లేకపోతున్నాను. దయచేసి మీరందరూ నన్ను క్షమిస్తారని కోరుకుంటూ అతనికేం మాట్లాడాలో అర్థం కావట్లేదట. కానీ మీరందరూ మాత్రం దయచేసి క్రైస్తవులందరూ ఇతన్ని క్షమించండి. ఎందుకనంటే మీకు కావాల్సింది పాపులే కాబట్టి. ఇక్కడ మీ అందరికీ హైందవ సోదరులందరికీ అర్థం కాని విషయం ఏంటి అనంటే, ఇతను ఒకప్పుడు క్రైస్తవుడు. మధ్యలో పాటలు రాసాడు. ఈ విషయం గూడా చాలామంది ఆ పాటలు గూడా చూసారు. తర్వాత కృషిపాల్ అనే వ్యక్తి కరుణాకర్ సుగుణ గారి శివశక్తి ఛానెల్ ద్వారా గర్భాపసిలా అయ్యే విధంగా నాటకం చేశాడు, నటించాడు. అక్కడి నుంచి ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ ఛానెల్‌లో ఒక ఇంటర్వ్యూ పెడితే అతనికి ఫండింగ్ కావాలి అంటే మన హిందువులే 20,000 వరకు ఇచ్చారు. తర్వాతేంటంటే ఇతనికి డబ్బు సరిపోవట్లేదు. ఉన్న ఫలంగా ఎక్కువ డబ్బులు కావాలంటే ఏం కావాలి? ఎవాంజలిస్ట్. ఎవాంజలిస్ట్ అవ్వాలంటే అర్హత ఏంటి? నేను ఒకప్పుడు అలా ఉండేవాడిని. మధ్యలో ఇలా అయ్యాను. తర్వాత ఇప్పుడు ఈ విధంగా మారాను. అంటే ఒకప్పుడు నేను క్రైస్తవ పాస్టర్‌ని. దాని తర్వాత హిందూ ధర్మంలోకి అంటే వచ్చాను. హిందూ ధర్మం అనొద్దు. ఈడు హిందూ మతం అంటాడు కాబట్టి హిందూ మతంలోకొచ్చాను. చూడండి కరుణాకర్ గారితో దిగిన ఫోటోలు. చూడండి ఎక్స్ క్రిస్టియన్ గారితో ఫోటోలు. చూడండి నేను ఒక ఇంటర్వ్యూలో ఏ విధంగా అన్నానో అవన్నిటిని గూడా ఒక సంఘంలో, ఒక చర్చ్‌లో వాటన్నిటిని గూడా ఏవీలేస్తారన్నమాట. ఏసినప్పుడు ఈ గొర్రెలేంటంటే చాలామంది ఏడుస్తా ఉంటారు. "అయ్యో! నా దేవుడిని నువ్వు ఈ విధంగా అన్నావా?" అప్పుడు మధ్యలో వీడొచ్చి, "చూసారా నేనెంత పెద్ద పాపం జేశానో. నా పాపాన్ని దేవుడు క్షమిస్తాడు. నాకొచ్చి నన్నన్నాడు, నన్ను బాధ పెట్టావు" అని జెప్పేసి. అందరేం జేస్తారంటే, తప్పిపోయిన కుమారులు వలె నువ్వు వెళ్ళిపోయావు. మళ్ళీ తిరిగి ఏది క్రైస్తవ మతంలోకి వచ్చావు కాబట్టి దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అని జెప్పేసి వీళ్ళంతా చప్పట్లు కొట్టేసి చేతిలో నుంచి తీసుకొచ్చిన దశమ భాగాలని ఇది పాస్టర్‌కిస్తారు. ఆ పాస్టర్ ఏంటంటే దాంట్లో నుంచి ఇతనికి కొంచెం షేర్ ఇస్తాడన్నమాట. ఈ విధంగా ప్రతి ఒక్క చర్చ్ ఇతన్ని పిలుచుకుంటుంది. పిలుచుకున్న తర్వాత చాలా మంది సెల్ఫీలు తీసుకుంటారు. ఒకప్పుడు హిందూ ధర్మంలో ఉన్నాడంట. సారీ హిందూ మతంలో ఉన్న
ఉన్నాడని వాళ్ళు అంటారు. మనం హిందూ ధర్మం అని అంటారు. హిందూ మతంలో ఉన్నాడంటే ఇప్పుడు ఏంటంటే దేవుడు ఇతనికి దర్శనం ఇచ్చాడు. ఇప్పుడు అతిగా వాడబడాలి అని అంటే మనం అందరం సహాయం చేయాలి అని చెప్పేసి వీడు 6 నెలలు రోజుల లోపలనే ఖచ్చితంగా మంచి ఒక కనిపించే అక్షయమైన అంటారు కదా! మాయలో పడిపోయి వాడుంటాడు. వాడి కర్మ. ఎందుకనంటే దీనికి నిదర్శనం ఏందంటే చాలామంది క్రిస్టియన్ ఛానెల్స్ అన్ని కూడా వీడి గురించి పాజిటివ్‌గానే పెట్టుకుంటున్నాం. అంతెందుకండి వీకేఆరే రేపటి రోజు మొట్టమొదటి ఎవంజలిస్ట్‌గా ఛాన్స్ ఇతనికే ఇస్తాడనేది నా ప్రగాఢ నమ్మకం. మీరు చూస్తూనే ఉండండి. ఖచ్చితంగా ఇతను ఇదే విధంగా తయారైపోయి మన యొక్క మన యొక్క హిందూ దేవుళ్ళ గురించి వేరే యొక్క చర్చిల్లో నేను ఇంతకుముందు యేసుక్రీస్తుకి నేను వ్యతిరేకంగా నడుచుకున్న వాడిని నేనే ఇంతలా సేవ చేస్తే మీరెంత సేవ చేయాలి అని చెప్పి మీరు ప్రతి ఒక్కరు క్రీస్తుని ప్రకటించండి అని ఇతను ఒక సందేశాన్ని ఇచ్చేసి మన హిందూ సమాజాన్ని వక్ర మార్గంలో క్రైస్తవ సమాజాన్ని కూడా వక్ర మార్గంలో నడిపిస్తాడు. మీరందరూ గుర్తుంచుకోండి. జై శ్రీరామ్.